ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్పత్తి స్థితిఫలయ బ్రహ్మహరి రాయత్రి గుణాత్మి సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాసం కుంభరాశి ఫలితాలు. ఈ నూతన సంవత్సరమున ఆరోగ్యాలతో ఉద్యోగాలు, వ్యాపారము, కుటుంబము, సంతానము అందరికీ మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ కోయ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, అందరికీ శుభాకాంక్షలు. ఓం నమ శివాయ నమ. జనవరి కుంభరాశి ఫలితాలు. ఈ జనవరి కుంభరాశి ఫలితాలలో అదృష్టము, జీవితము, యోగము, నక్షత్రము, స్థానబలము, యోగ బలం, ధనిష్ట నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, శతాభిష నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, ఆలోచన విధానము, చిన్న వయసు నుంచి నిండుకొండ హృదయం. అంటే ఇవాళ లేదు ఇవాళ ఉంది అని బాధపడే జీవితం కాదు. ఎప్పుడు చూసినా కూడా నిండుకొండ హృదయం, హ్యాపీగా ఉంటారు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, దాంట్లో మనం ఉండాలని ఇలా కోరిక. మరి ఈ కుంభరాశి వాళ్ళకి శనిగ్రహ దోష నివారణలో 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి రావు, ఒకటి కేతువ, ఒకటి శని. ఈ 3 గ్రహాల వలన ఎంతలా పనైనా కూడా, ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరికుండదు, దమ్మిన ఆదాయం ఉండదు. ఎంతో కష్టపడుతుంటారు కానీ దానికి ఆ కష్టం తగ్గ ప్రతిఫలాన్ని పొందలేకపోతుంటారు. మరి ఇలా జాతకంలో చూసుకుంటే విద్యాదారులు అందరికీ చాలా వరకు విద్యారంగంలో మంచి మంచి అభివృద్ధి అనేది ఉంది. కానీ ఇలా తెలివితేటలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ చదవాల్సిన పని లేదు. కొంచెం చదివినా కూడా పెద్ద పెద్ద ఐడియాలు, అంటే ఐఏఎస్ ఐపీఎస్కి ఎంత తెలివితేటలు ఉంటాయో ఆ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళకి. కాబట్టి ఎక్కువగా తొందరపడరు, ఏదైనా ఆలోచిస్తుంటారు. కానీ వీళ్ళకి స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది, భార్య నుంచి మంచి అద్భుతాలు, మంచి మంచి విధానాలు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే పెద్దవాళ్ళ తరపు నుంచి, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో కొన్ని కళ్యాణము, కొంత ఆస్తులు, వాళ్ళ సంపాదించిన కొన్ని విధానము రాకపోయినా కూడా వీళ్ళు సొంత కష్టపడి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వీళ్ళ యోగంలో ఉంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకు చూసుకుంటే ఎంత కష్టపడ్డా కూడా అంతంత మాత్రమే కనబడుతుంది. ముందుకు పోదు, వెనక పోదు, ఏది చేసినా కూడా అంతంత మాత్రం అయిపోతుంది. ఇలా మేనుగా చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు పట్టిందల్లా బంగారం కావాల్సిన టైం దగ్గరికి వచ్చింది. ఇలా జాతకంలో భూమిలో బంగారం దొరికే యోగం ఉంది. కాబట్టి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతం అనేది రాబోతుంది. అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం ఉంది. కాబట్టి మరి స్త్రీ యోగంలో ఉందని మీరు అందరిని ప్రేమిస్తే కాదు, అది అదృష్ట గడియ. వీళ్ళ జాతకంలో ఆ స్త్రీ యోగంలో ఏ స్త్రీ ఉందో ఆ స్త్రీ నుంచే వీళ్ళకి కలిసి వచ్చే యోగం ఉంది. అంటే స్త్రీ అంటే అందరి స్త్రీల వల్ల వచ్చేది కాదు. అంటే ఈయన పేరు బలంలో ఉండాల్సిన, కుంభస్థానంలో ఉండాల్సింది ఆయనకు సంబంధించిన మేనము కానీ, లేదు మేషం కానీ, అలాంటి రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్త్రీ నుంచి వీళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా 1-2 ఫ్రెండ్స్ల వల్ల కొన్ని ఇబ్బందులు ఫాలో అయిపోతుంటారు. వీళ్ళ డైరెక్షన్ ఏరియా వాళ్ళకి చెప్తే సెట్ అయిపోతుంటుంది, వీళ్ళ డైరెక్షన్ వీళ్ళకి సెట్ కావట్లేదు. మరి వీళ్ళతో దగ్గర సాయి తాగిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయిపోతుంటారు, కుబేరులు అయిపోతుంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా యథావిధిగా అలాగే ఉండిపోతుంటారు. మరి ఎందువల్ల అంటే వీళ్ళ కుంభ రాశి పేరులో శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎదుగుదల లేకోకుండా అయిపోతుంటుంది. అంటే పైకి పోరు, కిందికి పోరు, ఎంత సంపాదించినా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎర్రటి వాహనములు, ఎర్రటి వస్త్రములు ధరించకూడదు. ధరించిన దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. శనివారము, మంగళవారము కటింగు, షేవింగు చేయించకూడదు. దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా మంగళవారం రోజున ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ఒక లక్ష్మీ కార్యక్రమమైన పని కానీ, ఒక బిజినెస్ కార్యక్రమమైన పని కానీ చేయాలనుకుంటే
మంగళవారం రోజు చేయాలి. ఆ మంగళవారం రోజు చేస్తే తప్పకుండా అభివృద్ధికి వచ్చే మార్గాలు అనేది కనబడుతున్నాయి. మరి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది మేము చూసి అన్ని విషయాలు మీకు ఫోన్లోనే చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.